Hi guys, welcome to Happy Space, and today's video is an IKEA haul. IKEA haul నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒకసారి చేశాను. I've been to IKEA one, but this time ఈసారి స్పెషల్ ఏంటంటే ఇట్స్ అన్ ఆన్లైన్ హాల్ అనమాట. I didn't go to IKEA. యూజువల్గా ఐకియా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఐకియా వెళ్ళడానికి ఇష్టపడతారు, ఆన్లైన్ షాపింగ్కి కాదు. ఈవెన్ నేను కూడా అంతే. ఐకియా ఈజ్ నాట్ జస్ట్ ఫర్ షాపింగ్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. మనం అక్కడ ఉన్నవన్నీ చూసి ఒక్కొక్క సెటప్ని చూసి ఎలా డెకోర్ చేసుకోవచ్చు, ఎలా సెటప్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఒక్కొక్క రూమ్ని, ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ చాలా బాగుంటుంది అనమాట. సో చాలా మంది ఐకియాకి వెళ్ళి కొనడానికే ప్రిఫర్ చేస్తారు. యాజ్ వీ ఆల్ నో, ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో వెళ్ళాలా వద్దా అన్న క్వశ్చన్ ఒకటి అంటే, ఇంకొకటి ఏంటి అంటే ఐకియా వెళ్తే ఇట్స్ లైక్ 4-5 hours ఎట్ స్ట్రెచ్ అయిపోతుంది అనమాట. ఒకటి ఏది తొందరగా అయిపోదు. ఇట్స్ నాట్ లైక్ వెళ్ళి కొనుక్కొని వచ్చామా అని కాదు, లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం మనం దానికి స్పెండ్ చేయాలి. సో అలా సెట్ అవ్వలేదు అనమాట. సో మేము వెళ్ళలేకపోయాం. ఎర్లియర్ ఐకియా హాల్ ఎలా అంటే ఐకియా ఎలా ఉంటుందో చూడటానికి అని వెళ్ళి కొనుక్కున్నది. బట్ ఈసారి ఏంటంటే మాకు నిజంగా అవసరమైన వస్తువులు ఉన్నాయన్నమాట, మేము కొనాల్సినవి. మాకు అవి ఖచ్చితంగా కావాలి. ఇంకెందుకు ఎన్ని రోజులు ట్రాక్ చేయాలి, మనం వెళ్ళడం కుదరట్లేదు అని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఈ బ్రాగింగ్ అంతా ఎందుకు చేస్తున్నాను అంటే, ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల మనకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని మైనసెస్ ఉన్నాయి. సో నేను ఫస్ట్ బెనిఫిట్స్ చెప్తాను. వెళ్ళక్కర్లేదు, వాళ్ళు తెచ్చిస్తారు షిప్పింగ్ ప్రాపర్గానే. సో కొన్ని మైనసెస్ ఉన్నాయన్నమాట ఈ ఆన్లైన్ షాపింగ్లో. అదేంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇస్ షిప్పింగ్. హైదరాబాద్లో మేము చాలా క్లోజర్గా ఉంటాం అనమాట ఐకియాకి, లైక్ హార్డ్లీ 6 kilometers, అండ్ మా డెలివరీ ఛార్జ్ వచ్చి 599 rupees. సో యూ హ్యావ్ టు ఎస్టిమేట్ ఆన్ యువర్ డిస్టెన్స్. మీకు అక్కడ క్లియర్గా చూపించేస్తాడు. అండ్ అది కూడా మన వెయిట్, మనం ఎంత అయితే కొన్నామో దాని వెయిట్ బేసిస్ మీద మనకి ఇస్తారనమాట ఆ డెలివరీ ఛార్జెస్. సో మేము కొన్న వెయిట్కి 599 rupees దాకా పడింది. సో దట్ ఈస్ వన్ మైనస్ అనమాట. సెకండ్ థింగ్ ఈజ్, యాజ్ ఐ సెడ్, ఎక్స్పీరియన్స్. మనకి ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ టు ఐకియా, వాచింగ్ ఎవ్రీథింగ్, అదంతా ఒక ఎక్స్పీరియన్స్. అయితే షిప్పింగ్ ఛార్జ్ ఇస్ హై, దాట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ నెగటివ్స్. అండ్ పాజిటివ్ సైడ్స్కి వస్తే, గమనించింది నాకు స్పెసిఫిక్గా ఏంటి అంటే, నేను అక్కడికి వెళ్ళకపోవడం వల్ల చాలా అనవసరమైన షాపింగ్ చేయలేదు నేను. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏదైనా వస్తువు చూసామనుకోండి, అది అక్కడ దేనికైనా వాడితే ఆలోచించుకుంటా అనమాట, ఇంకేదన్నా సినారియోలో ఫ్యూచర్లో నాకు ఆ సినారియో వచ్చినప్పుడు ఇది నాకు అవసరం అవుతుంది అని చెప్పి కొనుక్కునే రకం నేను. అంటే నాకు అది నచ్చిందంటే ఐ విల్ బై ఇట్. అలా నాలా చాలామంది ఉంటారు. ఐఎమ్ నాట్ ద ఓన్లీ వన్, ఐ నో. అంటే ఇప్పుడు మీరు ఒప్పుకోకపోయినా లైక్ యూ నో. సో అలాంటి వాళ్ళు ఉంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ ఆన్లైన్ షాపింగ్. బికాస్ మనం కొన్న తర్వాత లైక్ అన్ని కార్ట్కి యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఏమంటారు, మననం చేసుకోవాలన్నమాట. అసలు అవి మనకు అన్నీ అవసరమా లేదా అన్నది. అప్పుడు మనం చాలా డిలీట్ చేస్తాం. అదే అక్కడ స్టోర్లో అయితే మనం కొనేస్తాం. మనం కొనాలి అన్న కోరిక అక్కడ ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది, నేను అబ్జర్వ్ చేసింది నాకు అయితే. సో నేను ఇక్కడ కొనడం వల్ల అవసరం లేనివి కొనలేదు. ఎలాగో కొన్ని కొనేసాను, నాకు కావాలనుకున్నవి కొనేసాను, బట్ కొన్ని అయితే కొనలేదన్నమాట. అండ్ నేను యూజువల్గా ఏం చేస్తాను అంటే, ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్స్ ఏమైనా చేసేటప్పుడు ఒకసారి నేను అన్ని కార్డులోకి యాడ్ చేసిన తర్వాత మా ఆయనకి ఇస్తాను. ఒకసారి చూడమంటా అనమాట. దాన్ని చూసి ఒక్కొక్క దానికి ఇది నిజంగా అవసరమా అని అడిగితే అప్పుడు నాకు ఒకసారి నేను మళ్ళీ ఆలోచించుకొని, సో దట్ ఈస్ హౌ ఆల్ దిస్ ఆన్లైన్ షాపింగ్ హ్యాపెండ్. అండ్ ఫైనలీ ద థింగ్స్ కేమ్ టు అవర్ హోమ్ దిస్ వే. బట్ ద బెస్ట్ పార్ట్ అంటే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇవాళ ఈవినింగ్ ఆర్డర్ చేస్తే మాకు నెక్స్ట్ మార్నింగ్ 10 కల్లా వచ్చేసాయి. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ వెరీ 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 ఈజీ ప్రాసెస్. మీకు చాలా క్విక్గా డెలివరీ అయిపోతాయి. IKEA parcels arrived. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, హైదరాబాద్లో లేని వాళ్ళు కూడా ఐకియా ప్రోడక్ట్స్ ఇలా కొనుక్కోవచ్చు. చాలామంది హైదరాబాద్లో లేకపోతే ఐకియా లేదు అని లైక్ ఒక కైండ్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో గైస్, దిస్ ఇస్ ఫర్ యూ. యూ క్యాన్ బై దెమ్ ఆన్లైన్. దే ఆర్ గుడ్. దే కేమ్ ఇన్ రియలీ రియలీ క్విక్లీ అండ్ దేర్ ఇస్ నో ఇష్యూ అట్ ఆల్ గైస్. నార్మల్గా మనం మిగతా అన్ని ఆర్డర్ చేసినట్టే ఇవి కూడా ఆర్డర్ చేస్తే వచ్చేసాయి అనమాట. బట్ ఫర్ దన్ ఎక్స్పీరియన్స్ యూ క్యాన్ గో వన్స్ టు ఐకియా. ఐ డోంట్ suggest you guys to go there more often because you will really buy unnecessary things. So enough of my blabbering. I've spoken so much and let's get the haul quickly enough.
ఫస్ట్ నేను అన్ని చిన్నవి చూపిస్తాను, లాస్ట్లో నేను యాక్చువల్గా ఏం కొనడానికి అయితే మేము ఈ ఆర్డర్ ప్లేస్ చేసామో అవి చూపిస్తాను అనమాట. సో లెట్స్ గెట్ ద హాల్ క్విక్లీ ఫర్ నౌ. ద ఫస్ట్ థింగ్ ఐ గాట్ ఫ్రమ్ IKEA ఈజ్ ఇది ఏంటి అంటే ఇట్లా కవర్స్కి వేసుకునే క్లిప్స్ అనమాట. సో ఈ పాండమిక్ ఇందులో లైక్ దీని ప్రైస్ వచ్చి 139 రూపీస్ అండ్ మనకి 12 చాలా క్లిప్స్ ఉన్నాయి, 12 కాదు చాలానే క్లిప్స్ ఉన్నాయి అనమాట. సో ఇవి పెద్ద సైజ్వి 2 సైజెస్లో ఉన్నాయి, పెద్ద సైజ్వి చిన్న సైజ్వి ఉన్నాయి. పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే మాకు స్టాకింగ్ ఎక్కువ చేసుకోవడం అలవాటు అయిపోయింది. అంటే సామాన్లన్నీ ఒకటేసారి తెచ్చుకోవడం, మాటికి వెళ్ళకుండా తెచ్చుకోవడం వల్ల బాక్సెస్ అన్నీ ఫిల్ అయిపోతున్నాయి, ప్యాకెట్స్ కూడా ఓపెన్ చేసి ఉండిపోతున్నాయి. అప్పుడప్పుడు కింద పడిపోవడం, స్పిల్ అవ్వడం అంతా జరుగుతుంది అన్నమాట. ఈ పిండ్లు పప్పులు అవన్నీ దానికోసం అని చెప్పి తీసుకున్నాను నేను ఇది. సో మనం ఏదైనా ఓపెన్ చేసి ఉంటే తర్వాత దాన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోవచ్చు. దీన్ని మీరు స్నాక్స్కి, చిప్స్కి దేనికైనా వాడుకోవచ్చు. బట్ నేను కొన్నది మాత్రం పిండ్లు పప్పులు అవి వేస్ట్ అవుతున్నాయి అనమాట కింద పడి. సో దానికోసం కొన్నాను నేను ఫస్ట్ ఇది. సెకండ్ది వచ్చి ఈ బాక్సెస్, ఈ 3 బాక్సెస్ నేను మీకు చూపించినాకనే ఓపెన్ చేయాలని చెప్పి ఏమీ ఓపెన్ కూడా చేయలేదు. ఈ 3 స్టోరేజ్ కంటైనర్స్ అనమాట. ఇవి యాక్చువల్లీ నేను కొన్నది ఎందుకంటే ఒకటి దారాల డబ్బా కోసం కొన్నాను. సో మిగతా 2 కూడా దేనికైనా యూస్ అవుతాయి కదా, లైక్ క్యూట్ లిటిల్ బాక్సెస్, అందుకని కొన్నాను. 223 దీని ప్రైస్. సో నాకు అఫోర్డబుల్ అనిపించింది అండ్ దీని స్టాండింగ్కి కూడా మంచిగా ఉందన్నమాట. సో ఐ థాట్ ఐ కెన్ యూజ్ ఇట్. చిన్నగా క్యూట్గా ఉన్నాయి, సో ఎక్కడైనా పెట్టేసేయచ్చు, స్టోరేజ్కి బాగుంటాయి. ది నెక్స్ట్ థింగ్ ఐ గాట్ ఇస్ దిస్ వన్. ఇది ఏంటి అంటే మైక్రోవేవ్లో నేను అప్పుడప్పుడు ఈ పొటాటోస్ ఇవి కూడా బాయిల్ చేస్తూ ఉంటాను, వెజిటేబుల్స్ బాయిల్ చేస్తూ ఉంటాను మేజర్గా మైక్రోవేవ్లో చాలాసార్లు. సో దానికోసం అని చెప్పి నా దగ్గర ఒక కంటైనర్ ఆల్రెడీ ఉంది, కానీ చాలా పాడైపోయింది. సో దానికోసం ఒక గ్లాస్ కంటైనర్ కొన్నాను అనమాట నేను. ఓపెన్ చేసి ప్యాకేజింగ్ వాజ్ ప్రాపర్గా, ఎక్కడ ఏ డ్యామేజ్ లేకుండా వచ్చేసాయి అన్నమాట. దీని వాల్యూమ్ 1 లీటర్. సో దీని మూత యాక్చువల్గా ఏంటంటే మనకి ఇట్లాంటి బాక్సెస్లో చాలా వాటికి మూతలు వస్తాయి, కానీ మూతలు మైక్రోవేవ్ సేఫ్ ఉండవు అనమాట. బట్ నేను వెజిటేబుల్స్ బాయిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా మూత పెట్టి బాయిల్ చేస్తాను, సో దట్ తొందరగా బాయిల్ అవుతాయని చెప్పి. సో నాకు మైక్రోవేవ్ సేఫ్ క్యాప్ కూడా కావాలి, లిడ్ కూడా కావాలి అందుకని చెప్పి ఇది ఆర్డర్ చేశాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివే పడింది మిగతా వాటితో కంపేర్ చేస్తే. సో 303 రూపీస్ పడింది అనమాట ఇది. సో ఐ డోంట్ థింక్, సో దీని ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు గుర్తులేదు, ఐ పుట్ ఇట్ సమ్వేర్ హియర్. సో ఇది తీసుకున్నాను. ఇట్స్ లైక్ వెరీ కంఫర్టబుల్ గైస్. ద గ్లాస్ ఇస్ ఆల్సో వెరీ థిక్, అఫ్ కోర్స్ బ్రేకబుల్ అయితే, బట్ థిక్ గ్లాస్ ఉందన్నమాట. అండ్ మైక్రోవేవ్ కోసం ఈ టపర్వేర్ వీటికంటే కూడా ఐ ప్రిఫర్ యూజింగ్ ద గ్లాస్ వన్స్. సో దాట్ ఈస్ వేర్ ఐ దిస్. The next thing which I got is this one. ఇది ఏం లేదు, ఇట్లా గ్రేట్ చేసేది, బట్ నాకు చాలా కంఫర్టబుల్ అనిపించింది. నేను బిన్ యూజింగ్ ఇట్ ఆల్సో. ఈ చిన్న దాంతో పాటు పెద్దది కూడా వచ్చిందనమాట, పెద్ద హోల్స్ది. అది నేను ఆల్రెడీ వాడాను కదా, ఎక్కడో వెళ్ళిపోయింది అది. బాక్స్ మాత్రం తెచ్చిపెట్టాను. అండ్ దీనికి మనకి మూత కూడా ఇచ్చానమాట. సో ఇది చాలా కంఫర్టబుల్ యూసేజ్ కోసం కూడా. నేను బేసిక్గా దీన్ని ఎప్పుడు నాకు బాగా కంఫర్టబుల్ అనిపించింది అంటే, మనం రైతా కోసం క్యారెట్, కీరా ఇవన్నీ గ్రేట్ చేస్తాం కదా, నేను ఆనియన్ కూడా గ్రేట్ చేస్తాను, ఎందుకంటే చిన్న పీసెస్ కావాలి కదా రైతాలో మనకి. సో ఆనియన్ గ్రేట్ చేసేసి, కీరా గ్రేట్ చేసేసి, క్యారెట్ గ్రేట్ చేసేసి, దీని లోపల పెరుగు వేసి కలిపేసి అండ్ అప్పుడు దీంతో మూత పెట్టేస్తాను అనమాట. సో మూత పెట్టేస్తే పని అయిపోతుంది. సో నాకు బాగా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ నాకెందుకు ఆ నించోబెట్టి ఇట్లా గ్రేట్ చేసేది కొంచెం అంత కంఫర్టబుల్గా అనిపించింది, అంత ఈజీగా అనిపించవు. నాకు ఇది ఈజీగా అనిపించింది. ఇలా పెట్టేసి ఇలా చేసేస్తే చాలా కంఫర్టబుల్గా ఉంది. మీరు ఇన్ కేస్ వెళ్తే లేకపోతే ఆర్డర్ చేసుకుంటే గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దిస్ వన్. దిస్ ఈస్ ఆల్సో నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, లైక్ అరౌండ్ 150-200 అట్లా ఉంటుంది. సో ఇది గ్లవ్ తీసుకున్నాను. ఇది కూడా మైక్రోవేవ్ కోసమే తీసుకున్నాను అనమాట. బికాజ్ నాకు ఇది బౌల్ ఇప్పుడు లోపల పెట్టి దాని నుంచి బయటికి తీయాలి కదా, సో దానికోసం తీసుకున్నాను. ఇది అవెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే మైక్రోవేవ్ కాదు, అవెన్, ప్రాపర్ అవెన్లో కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఉంటుంది కదా అని చెప్పి కొన్నాను.
కొంచెం ఇంపల్సివ్ బై ఇది. ఎంతవరకు వాడతానో తెలీదు, నాకు తెలిసి నేను మసిగుడ్డ వాడతాను, బట్ కొన్నాను. ఇదైతే నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, 100-200. నేను ఈ ఆన్లైన్ షాపింగ్లో కూడా ఇట్లాంటివి కొన్నానంటే మీరు నేను షాప్కి వెళ్తే ఎలా కొంటానో అర్థం చేసుకోండి. సో యా, ఇది నెక్స్ట్ థింగ్. ఇది కూడా చాలా చాలా ఇంపల్సివ్ బై, ఈ జ్యువెలరీ హోల్డర్ అనమాట. దిస్ ఇస్ బై ఫార్ ద స్టూపిడెస్ట్ పర్చేజ్ నేను చెప్తున్నాను. అంటే ఇన్ కేస్ మీరు పిక్చర్స్ కోసం దానికోసం అయితే తీసుకోవచ్చు ఇది. దిస్ లుక్స్ గుడ్. దీని మీద జ్యువెలరీ కూడా పెట్టచ్చు. బట్ ఇన్ఫ్యాక్ట్ దీని యూసేజ్ యాక్చువల్గా చూస్తే మనం ఇలా వీటి మీద పెట్టేవన్నీ ఏ ఆర్టిఫిషియల్ జ్యువెలరీనో లేకపోతే గోల్డ్ కోటెడ్ జ్యువెలరీ లాంటివో పెడతాం మనము. గోల్డ్ జ్యువెలరీ అయితే దీన్ని మీద పెట్టాం కదా. సో ఆ జ్యువెలరీ యాక్చువల్గా మనం ఎయిర్కి ఇట్లా ఎక్స్పోజ్ చేయొద్దు. ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే పాడైపోతాయి. అండ్ గోల్డ్ కలర్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనకి ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తే పాడైపోతాయి. సో దీన్ని మనం ఎలాగో వాడము. ప్లాస్టిక్వి ఏమన్నా ఉంటే వాడుకోవడానికి వాడుకోవచ్చు, బట్ నా దగ్గర ప్లాస్టిక్వి పెద్దగా ఏం లేవు. సో దిస్ ఈజ్ నాట్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. అండ్ ఇఫ్ యూఆర్ ఎ పర్సన్ లైక్ మీ అండ్ మీకు ఇది చూడగానే నచ్చి కొనేద్దాం అని అనుకుంటే don't go for this, guys. It's a very impulsive buy which is not of very great use, so don't buy this. సో అది మన ఎక్స్ట్రా సామాను. యాక్చువల్గా మేము కొనాలనుకున్నది ఇది కాదు, బట్ కొనేసాము. ఓవరాల్గా యాక్చువల్ సామాన్ నేను మీకు చూపిస్తాను, బికాస్ దట్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ అండ్ ప్లేస్డ్ అనమాట. సో లెట్స్ గో. ఇది యాక్చువల్ పర్చేజ్. దీనికోసమే మేము యాక్చువల్గా ఆర్డర్ ప్లేస్ చేసామన్నమాట. మా అబ్బాయికి టాయ్ స్టోరేజ్ ర్యాక్. టాయ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల ఈ మూలంతా వాడు టాయ్స్ పెట్టేస్తున్నాడు. సో చాలా డర్టీ అయిపోతుందని చెప్పి వీ హెవ్ డిసైడెడ్ ఖచ్చితంగా కొనాలని చెప్పి కొనాలన్నమాట. దీనికోసమే యాక్చువల్గా మేము ఆర్డర్ చేసింది. అండ్ ఇది మంచిగా వచ్చింది. ఇట్ వాస్ వెరీ వెరీ ఈజీ టు అసెంబుల్ ఆల్సో. మంచిగా కింద కూడా మనకి గ్యాప్ ఉందన్నమాట. సో ఇట్స్ వెరీ వెరీ నైస్. అన్ని ఈ ర్యాక్స్ కూడా ఇది ఈజీగా తీసుకోవచ్చు. మా అబ్బాయి కూడా తీసుకోగలడు, పెట్టగలడు. అండ్ ఇది కంప్లీట్గా బయటికి తీసి కూడా మనం టాయ్స్ అవి పిక్ చేసుకొని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట. ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ దాట్ వే. అండ్ దీంట్లో మనకి మొత్తం 6 వచ్చాయి. సో స్టోరేజ్ వైజ్ యాక్చువల్లీ వెరీ గుడ్. చాలా బాగా సరిపోతుంది అమౌంట్. అంత ఉన్నా కూడా ఇంకా మనం పైన పెట్టేస్తూ ఉంటాం. మా ఇంట్లో వాళ్ళు ఇంకా పైన దీని మీద సామాన్ పెట్టేస్తూనే ఉంటారు. ఈ కాంట్ రియలీ హెల్ప్ ఇట్, బట్ దిస్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ కలర్ కూడా వైటే కావాలనుకున్నాము. దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి, లైక్ వైట్ లోపల రెడ్ బాక్సెస్, బ్లాక్ బాక్సెస్ అలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. బట్ నాకు వైట్ మీద వైట్నే నచ్చింది. సో ఐ బాట్ దిస్ ఓన్లీ. సో అండ్ ఫిక్స్ చేయడం కూడా యాక్చువల్లీ చాలా ఈజీ. నేను కూడా చేయగలిగాను. అఫ్కోర్స్ నేను నా హస్బెండ్ కలిసి చేసాము, బట్ దిస్ ఈజ్ ఈజీ టు ఫిక్స్. చాలా ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. మనకి ఆపరేటర్స్ అన్నీ వాళ్ళు ఇస్తారు. చిన్న స్క్రూ ఒకటి ఉంటుంది, స్క్రూస్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. బట్ వెన్ ఎవర్ యూ బై సంథింగ్ ఫ్రమ్ ఐకియా, బీ వెరీ వెరీ కేర్ఫుల్ వైల్ ఫిక్సింగ్ ఇట్. ఎందుకంటే ఒక ఎక్స్ట్రాకి స్క్రూ ఇస్తాడనమాట. they don't really give you a lot of screws and things which are needed. ఒకటి extra ఇస్తాడు. So be careful with that. But other than that, this is a very very nice purchase. లైక్ కొన్ని మనం కొన్నప్పుడు శబాష్ అనుకుంటాం కదా, అట్లాంటి వాటిలో ఇది ఒకటి. లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ దిస్. మాకు ఈ సైకిల్కి ఐల్ షో యూ. నేను ఎర్లియర్ వీడియో ఒకటి ఇప్పటి వీడియో ఒకటి పెడతాను మీకు. సో మీకు ఈజీగా డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో దీని ప్రైస్ వచ్చి అరౌండ్ 6,000 పడింది మాకు. లైక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ వన్ ఇన్ దాట్ హాల్. సో బట్ దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు బై. అసలు ఆ హాల్లో మేము ఆర్డర్ ప్లేస్ చేసింది దీనికోసం అనమాట. ఇంకొక చిన్ని క్యాబినెట్ తీసుకున్నాం మేము, బికాస్ ఆల్ ఆఫ్ ది థింగ్స్ అయిపోయేసరికి మా వాడికి బుక్స్కి ప్లేస్ లేదు. ఇప్పుడు స్కూల్ అవన్నీ కూడా నడుస్తున్నాయి కదా, సో వాడికి బుక్స్కి ప్లేస్ లేదు. అండ్ బ్యాగ్ పెట్టుకోవడానికి యాక్చువల్గా ప్లేస్ లేదనమాట. వాడి డెస్క్ మీదనే బ్యాగ్ పెట్టేస్తున్నాడు. సో ఐ థాట్ ఐ షుడ్ గెట్ హిమ్ సమ్ స్పేస్. అంటే వాడికి ఒక స్పేస్ ఉండాలి, బికాజ్ వాడికి ఎక్కువ బుక్స్ ఏమి ఉండవు. సో దిస్ ఇస్ సఫిషియంట్. దీంట్లో మనకి మ్యాగ్నెటిక్ స్క్రూ వచ్చిందనమాట. సో ఇదే ఇలా లాక్ అయిపోతుంది, ఇలా ఓపెన్ అయిపోతుంది. సో 2 షెల్స్ వచ్చాయి దీంట్లో. కింద బ్యాగ్ పెట్టేసుకుంటాడు. ఇది కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, 2 ప్లేసెస్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కింద బ్యాగ్ పెట్టుకుంటాడు అండ్ పైన బుక్స్ పెట్టుకుంటాడు. సో బట్ ఇది డైరెక్ట్గా నేలకు ఆనుతుంది అనమాట. సో మనం ఎప్పుడైనా ఇట్లా తుడిచేటప్పుడు అట్లా
తడవచ్చు అన్న కొంచెం భయం ఉంటుంది. బట్ ఇది చాలా చిన్న పీస్ కాబట్టి మేము అప్పుడప్పుడు దీన్ని పిక్ చేసి పక్కన పెట్టేసి క్లీనింగ్ అది చేస్తూ ఉన్నాము. బట్ మీరు ఇన్ కేస్ వెళ్తే ఆర్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్లీజ్ బై సంథింగ్ కింద స్టాండ్ ఉండేటట్టు ఉన్నది తీసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్గా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఆల్సో ఓకే, చిన్న పీస్ కదా ఇది. సో మేము లిఫ్ట్ చేసి పక్కన పెట్టగలుగుతున్నాము, సో ఈజీగా క్లీన్ కూడా చేసుకోగలుగుతున్నాం అనమాట. సో దిస్ ఇస్ సో మొత్తం బాడీ సెటప్ ఇదంతా. ఈ టాయ్స్ సెటప్ అండ్ ఇది మొత్తం ఇంకా మా అబ్బాయి అనమాట. అమ్మమ్మలు, తాతయ్యలు, మదర్స్, ఫాదర్స్, హూ ఎవర్ ఇస్ వాచింగ్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గెట్ సమ్ టాయ్ స్టోరేజ్, ఇది తెచ్చుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ కంఫర్టబుల్, వెరీ ఈజీ టు హ్యాండిల్, ఈజీ టు క్లీన్, అండ్ టాయ్స్ కూడా ఎక్కువ డర్టీ అవ్వట్లేదు బికాస్ అన్ని ఇట్లా కవర్డ్గానే ఉన్నాయి కాబట్టి. దిస్ ఆర్ వెరీ వెరీ నైస్. అండ్ పిల్లలు యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవన్నీ 1-2 దాంట్లో పెట్టుకుంటే వాళ్ళు తీసుకుంటారు. మా అబ్బాయితో ఏంటి అంటే హీ డజంట్ రియలీ ప్లే విత్ ఎవ్రీథింగ్, అన్నిటితో ఏం ఆడు. బట్ గుర్తొచ్చినప్పుడు అది లేకపోతే ఇంకా గొడవ కాదనమాట. సో అన్నీ పడేయలేము, అంటే ఓ నెల వాడలేదు కదా అని పడేయలేము. నెక్స్ట్ మంత్ సడన్గా గుర్తొచ్చి అడిగితే ఏం చేయలేము అనమాట. అందుకని చెప్పి నేను పడేయనేవి. బట్ వాడు ఎక్కువగా యూజ్ చేసేవన్నీ ఈ డ్రాలో పెడతాను. వాడు హీస్ 4 years old, సో ఈ డ్రా వాడికి మంచిగా కంఫర్టబుల్గా అందుతుంది, తీసుకుంటాడు. సో వాడు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి ఈ డ్రాలో పెడతాను, ఎక్కువగా యూజ్ చేసేవి ఇందులో పెట్టాను. సో అలా దాన్ని బట్టి వాడు తీసుకుంటాడు అనమాట. ఇట్స్ వెరీ వెరీ నైస్, కంఫర్టబుల్. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ స్టోరేజ్ ఫర్ టాయ్స్, దిస్ ఇస్ ద బెస్ట్ గైజ్, అంటే ఈ ప్రైస్ రేంజ్లో. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ బిగ్గర్ బడ్జెట్ యూ కెన్ గో ఫర్ సంథింగ్ గుడ్ ఆల్సో, మేబీ ఇంకా మంచిది దొరుకుతుందేమో. బట్ నాకైతే ఇది కంఫర్టబుల్గా, అఫోర్డబుల్గా అనిపించింది, కంఫర్టబుల్గా అనిపించింది. క్లీనింగ్ ఈజీగా ఉంది, అన్నీ కూడా బయటకు తీసి క్లీన్ చేసుకోవచ్చు. సో క్లీనింగ్ ఈజీగా అనిపించింది. బుక్ స్టోరేజ్కి నేను చెప్పాను కదా, కింద స్టాండ్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లం. మీరు కావాలంటే దాన్ని గమనించుకొని వేరేమైనా కొనుక్కోవచ్చు. Yeah, that is all for this video, guys. Thank you so much for watching, and please do subscribe to my channel for more such content. I hope you like this video, and thank you so much for watching. Bye bye.